మీరు బిఫోర్ స్టార్టింగ్ స్టాఫ్కి ఏజెంట్స్కి జస్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఒక 5 minutes కూడా బ్రీఫింగ్ కూడా ఇచ్చేసేయండి. షార్ప్ 8 o'clock కౌంటింగ్ అనేది స్టార్ట్ కావాలి. 8 o'clock అవ్వగానే ఫస్ట్ మీరు డోంట్ వెయిట్ ఫర్ ఎనీవన్. మీ వాచ్లో 8 o'clock అయిందంటే పేపర్ చింపేయమని చెప్పండి, కవర్ చింపేయమని చెప్పండి. ఓకే, పక్క ఊళ్ళో స్టార్ట్ అయిందా, కరెక్ట్గా ఫోన్ చేస్తా, అదంతా అన్నెసెసరీ. మీ వాచ్లో 8 o'clock అయితే యూ స్టార్ట్. 2 సంతకాలు చూస్తున్నారు, తర్వాత సీరియల్ నెంబర్ చూస్తున్నారు. అండ్ మనము ఇదంతా కూడా ఫెసిలిటేషన్ సెంటర్లో జరిగింది కాబట్టి 2వ పాయింట్ 3వ పాయింట్లో తేడా హార్డ్లీ వస్తే 1 or 2 వస్తుంది, కానీ ఇంకేది వచ్చే అవకాశమే లేదు. ఎక్కడైనా ఓటర్ సంతకం మర్చిపోతే లేకపోతే వాడు తప్పుగా పెట్టుంటే మాత్రమే మనకి అక్కడ మిస్టేక్స్ వస్తాయి. ఓకే, సో అన్నెసెసరీగా ఆ ఇనిషియల్ రౌండ్స్కి ఎక్కువ టైమ్స్ తీసుకోవద్దు. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి 8 o'clock షార్ప్గా స్టార్ట్ చేస్తే దిస్ ఫస్ట్ 500. సో మీ టేబుల్స్ అన్ని 2000 1 hour మ్యాక్సిమం అయిపోవాలి. తర్వాత నుంచి ఇంకా స్పీడప్ చేయాలి. ఫస్ట్ రౌండ్కి 1 hour మ్యాక్సిమం కట్ ఆఫ్, బికాస్ ఇట్ ఇస్ ఫస్ట్ రౌండ్ కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి. ఇంకా మీ హాల్లో సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఉంటే ఇంకా ఫాస్ట్ చేసుకోవాలి, 45 minutes కల్లా చేసుకోవాలి. సిమిలర్లీ ఈటీపీబీఎస్ ప్రీ కౌంటింగ్ వచ్చినప్పటికీ ఇది కూడా వీఆర్ అడ్వైజింగ్ అట్లీస్ట్ ఫర్ అవర్ పర్ టేబుల్. దానికంటే తక్కువ అయితే చేయడానికి లేదు, అంతకంటే ఎక్కువ అయితే చేసేసుకోండి. 11 o'clock itself 6:45 అన్న చెప్పండి. సో దట్ you put your EVM person and you keep that room ready. Same thing applies to levy also. తీసుకొని ఆ ప్రింట్అవుట్ కూడా రూమ్లో చదివేసి స్టార్ట్ చేయండి. ఫోర్మోస్ట్ వీఆర్ గివింగ్ యూ ఓన్లీ ఫస్ట్ రౌండ్ అంటే 45 minutes to 60 minutes. సో ఆ 500 కవర్స్ కూడా ఆ ప్రిలిమినరీస్ కూర్చుని ఇనిషియల్ కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ టైంలో అయిపోవాలి. టీవీలో డీటెయిల్ కౌంటింగ్ వేర్ ఓట్స్ క్యాండిడేట్ వైజ్ సెగ్రిగేట్ చేసేది దిస్ ఇస్ కూడా తీసుకోవడానికి లేదు. ఇదే చాలా లేట్ ఇప్పటికే. సో నెక్స్ట్ అలాగే ఈవీఎం కౌంటింగ్ వచ్చినప్పటికీ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ఇలాంటి దే విల్ బి గార్డింగ్ ద పోలీసు ఇంకా మీ సిఏపిఎఫ్ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళి ఓపెన్ చేసేసేది. దానిలోపు ఇంకెవరన్నా క్యాండిడేట్స్ ఎవరన్నా వస్తే మేమే ఒక 2-3 హాల్స్కి తీసుకొస్తాం. ఓకే, సో మీరు బట్ యూ కెనాట్ టేక్ మోర్ దెన్ 2 hours. సో అవర్ ఐడియల్ థింకింగ్ సమ్వేర్ 7:30 తర్వాత నేను స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ చేస్తున్నాను అనే మాట అయితే రాకూడదు. రెడీ. నెక్స్ట్ మనకి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ హాల్లో ఖచ్చితంగా అడిషనల్ గా బ్యాటరీస్ కంట్రోల్ యూనిట్ బ్యాటరీ లేట్ అయింది అనే మాట అయితే రాకూడదు. తర్వాత మై సజెషన్ ఎనీ మిస్టేక్స్ వెరీ వెరీ హ్యావ్ టు అంతే.